బీమా రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 100% అలౌడ్, ఎల్ఐసిలో 20% అలౌడ్. వినడానికి గొప్పగా ఉంటుంది, వస్తాయి కూడా కంపెనీలు. ఎందుకంటే ఒకప్పుడు మా చిన్నప్పుడైతే ఇన్సూరెన్స్ ఏజెంట్లని యముడి దూతల్లాగా చూసేవాళ్ళు. ఇన్సూరెన్స్ గురించి చెప్పబోతా, నువ్వు ఆగు, చావు గురించి మాట్లాడక, నేను చచ్చిన తర్వాత అనేది మాట్లాడక, నువ్వు అసలు ఇన్సూరెన్స్ అనే పదం వాడక అని చెప్పేవాడు. బాగా గుర్తు నాకు, బంధువుల ఎవరెళ్ళో అన్న చేస్తే ఈవెన్ ఏజెంట్లు కూడా కాస్త సిగ్గుగా ఉండేటటువంటి వాళ్ళు. ఇవాళ రోజున ఎతుక్కుని మరీ ఏజెంట్లని పిలిచి చేస్తున్నారు. ఎందుకంటే మనం పోయిన తర్వాత మన కుటుంబం ఏంటి అన్నటువంటి ఆలోచన వచ్చింది. మనం బ్రతికుండగానే మనం పోయిన తర్వాత పరిస్థితి ఏంటి అన్నటువంటిది ఒకటి. అట్లాగే కార్పొరేట్ వైద్యం పెరిగాక ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలన్నటువంటి ఒక ఆలోచన, ఎడ్యుకేషన్ పెరిగిన తర్వాత వచ్చింది. వీటి పర్యవసానం ఇవాళ ప్రతి ఒక్కళ్ళు మస్ట్గా ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటున్నారు. ఈవెన్ కేంద్ర ప్రభుత్వమే మన చేత 2 పాలసీలు నడిపిస్తుంది కదా, అటల్ యోజన లాంటి పథకాలు ఇలాగ నడుస్తుంటుంది. అయితే ఇప్పుడు విషయం వల్ల ఏంటంటే రాబోయేటటువంటి రోజులలో ఇలా ఉంటుందా, ఈ 100% తీసుకొచ్చినప్పుడు విదేశీ కంపెనీలకి మానవత్వం ఏముండదు. ఇన్సూరెన్స్ కంపెనీలు ఒకప్పుడు సర్వీస్ ఓరియంటెడ్ నుంచి ఇప్పటికే ప్రాఫిట్ ఓరియంటెడ్ వైపుకి వెళ్ళిపోయింది. లాభాల కోసమే కష్టపడుతున్నటువంటి పరిస్థితి. దాంతో మీరు హెల్త్ ఇన్సూరెన్స్లో చూస్తే ₹1,00,000 పాలసీ ఉంది అంటే కనుక అక్కడ ₹1,00,000 ట్రీట్మెంట్ ఉందంటే 60,000 చేతిలో పెడుతున్నారు, లేదా ఏదో ఒక వంక పెట్టి తప్పించుకుంటున్నారు. షుగర్ ఉంటే మీకు ఇన్సూరెన్స్ పేరుకి ఓకే అంటారు, తర్వాత క్యాన్సిల్ చేస్తారు. మీరు 4 ఇంట్లో ఉన్నారు, మీకు షుగర్ ఉందా లేకపోతే బీపీ ఉందా ఏమన్నా ఉంటే ముందే చెప్పేయండి, దాన్ని కూడా మెన్షన్ చేస్తే మీకు కరెక్ట్ అంటారు. 4 కలిపి మనం డబ్బులు కట్టాక అందులో ఎవరికైతే ఇది ఉందంటామో వాళ్ళకి మాత్రం అందులో మెన్షన్ చేయరు, వాళ్ళకి తీసేస్తారు. అదేమంటే ఏం చేయలేమంటారు, ముందు డబ్బులు కట్టించేసుకుంటారు. పరమ దుర్మార్గంగా తయారైన ఇప్పటికే మనం. ఇక రాబోయే రోజుల్లో ప్రైవేట్ కంపెనీలు వచ్చేటప్పటికి అసలు మానవత్వం ఉండదు. ఈ ఎల్ఐసిలో 20% పెట్టుబడి అంటే ఓకే, దాని ప్రాఫిట్కి ఉపయోగపడుతుంది. కానీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్లో విదేశీ కంపెనీలు అన్నటువంటిది నమ్మదగ్గవే అంటే భవిష్యత్తులో చచ్చాక మనకి తెలవదు. బతికున్నోళ్ళు బాధలు ఏంటి అనేటటువంటి చూడాల్సి ఉంటుంది.